నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తిలో ఉపాధ్యాయ దాడిని ఖండించిన ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు. రిపోర్టర్ కేఎస్కే సునీల్. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఏపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం గుత్తి ఏపీటీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాష్ను జిల్లా నాయకులు దేశాయ్ నాగరాజు, రామచంద్రుడు, జయకుమార్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రచించి అందులో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంనకు పెద్దపీట వేశారని, కానీ నేడు ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా తరగతి గదిలో పాఠాలు చెప్పలేని పరిస్థితి అని. ఎందుకంటే రాయచోటిలో కొత్తపల్లి ఉర్దూ హైస్కూల్లో జరిగిన సంఘటన మనందరికీ తెలిసిందే. 9వ తరగతి విద్యార్థులు అల్లరి చేస్తుంటే మందలించడానికి వెళ్లిన మహమ్మద్ ఎజాజ్ అనే ఉపాధ్యాయుడిపై 9వ తరగతికి చెందిన 3 విద్యార్థులు మూకుమ్మడిగా చేతి కడియాలతో దాడి చేసి ప్రాణాలు తీశారని, ఈ సంఘటనను గుత్తి మండల ఏపీటీఎఫ్ శాఖ తీవ్రంగా ఖండిస్తుందని, ఇటువంటి చర్యలకు పాల్పడిన విద్యార్థులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ గుత్తి శాఖ డిమాండ్ చేస్తుంది. విద్యార్థులు ఇటువంటి చర్యలకు పాల్పడడానికి ప్రధాన కారణం ఉపాధ్యాయులకు విద్యార్థులు తప్పు చేస్తే దండించే అధికారం లేకపోవడమే. ఇప్పుడు విద్యార్థులు ఉపాధ్యాయుని బెత్తంతో క్రమశిక్షణ నేర్పించకపోతే భవిష్యత్తులో పోలీసులు లాఠీలతో, ఠాణాలతో క్రమశిక్షణ నేర్పించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్టులో సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ గుత్తి శాఖ డిమాండ్ చేస్తుంది. సభ్య సమాజం తలదించుకునే సంఘటనలు పునరావృతం కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజ్యాంగం సాక్షిగా ప్రభుత్వం ఉపాధ్యాయులపై జరిగే దాడులను అడ్డుకట్ట వేసి చట్టాలు తీసుకొని రావాలని, మరియు దాడులు చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుత్తి ఏపీటీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి సయ్యద్ బాషన్, జిల్లా నాయకులు దేశాయ్ నాగరాజు, రామచంద్రుడు, జయకుమార్, రాజేష్ బి నాగరాజు, ఆవుల శ్రీనివాసులు, హుస్సేన్, అచ్యుతరావు, కాజా బాషా, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అంబేద్కర్ 67వ వర్ధంతి శుభ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన నివాళులు అర్పిస్తూ, ముఖ్యంగా మహానుభావుడు రాజ్యాంగ రచన సృష్టికర్త అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా శుభాకాంక్షలు నివాళులు అర్పిస్తూ, అదేవిధంగా ఆ మహానుభావుని యొక్క రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ముఖ్యంగా మొన్నటి రోజు రాయచోటిలో విద్యార్థులు ఉపాధ్యాయునిపై దాడి చేసినటువంటి సంఘటన రాజ్యాంగపరంగా ప్రభుత్వం కూడా శిక్షించాలని, అదేవిధంగా ఆయన రాజ్యాంగాన్ని అనుసరించి ఉపాధ్యాయులకు మంచి స్వేచ్ఛాయుత వాతావరణం కలిగించాలని, ప్రభుత్వం కూడా తగిన రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా, ఈ వర్ధంతి సందర్భంగా రాజ్యాంగ నిపుణులు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ తరఫున వినియోగించుకుంటూ ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంలో ఈరోజు ఏపీటీఎఫ్ పక్షాన ఆయన ఘనంగా నివాళులు అర్పించడానికి ఇచ్చేస్తున్నాము. మనందరికీ తెలుసు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు అంటరానితనానికి, వివక్షకి అలుపెరగని పోరాట యోధుడిగా మరియు రాజనీతిజ్ఞుడు, న్యాయ కోవిదుడు, రాజకీయవేత్త, భారతరత్నంగా పేరుగాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు మన రాజ్యాంగం నిర్మించడంలో ప్రముఖ పాత్ర వహించారు. భారత రాజ్యాంగానికి రూపుశిల్పి అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాహెబ్ గారు స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రతత్వం అనే వాటికి పెద్దపీట వేశారు. మరి ఆ రాజ్యాంగం సాక్షిగా నేడు మనమంతా ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర వచ్చి విన్నవించుకుంటున్నాము. నేడు మనకందరూ తెలుసు, రాయచోటి దగ్గర కొత్తపల్లి ఉర్దూ హై స్కూల్ దగ్గర ఒక సంఘటన జరిగింది. కొంతమంది విద్యార్థులు
తరగతి గదిలో అల్లరి చేస్తుంటే ఉపాధ్యాయుడు ఆ విద్యార్థులను మందలించడానికి పోతే ఉపాధ్యాయుని పైనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మూకుమ్మడిగా దాడి చేసి ఉపాధ్యాయుని కొట్టి చంపేశారు. మరి ఈ సంఘటనని మనం ఏ విధంగా తీసుకోవాలో సమాజాన్ని వదిలేస్తున్నాము. చదువు చెప్పే ఉపాధ్యాయుడికే విద్యార్థులు కొట్టి చంపిస్తున్న ఈ యుగంలో ఉపాధ్యాయునికి స్వేచ్ఛ సమానత్వమే లేదు. మరి రాజ్యాంగం నిర్మించిన ఆ అంబేద్కర్ గారిని మనం విన్నవించుకోవడానికి వచ్చినాము. అయ్యా, మీరు రాసిన ఈ న్యాయము స్వేచ్ఛ ఉపాధ్యాయునికి ప్రభుత్వం కల్పించడం లేదు. కాబట్టి ప్రభుత్వం ద్వారా ఎక్కడ చూసినా ఉపాధ్యాయుల మీద అధికారులు, తర్వాత రాజకీయ నేతలు, తల్లిదండ్రులు, తర్వాత విద్యార్థులు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. ఉపాధ్యాయుడు స్వేచ్ఛగా తరగతి గదిలో బోధన ఇచ్చిపెట్టి విద్యార్థులు, తర్వాత ప్రభుత్వం చెప్పే ఈ యాప్ల మీదనే భారం పడుతూ ఉంది. కాబట్టి ఇప్పుడైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఏదైతే రైట్ టు యాక్ట్ ఉందో ఆ యాక్ట్ని తగ్గించి ఎప్పుడైతే ఉపాధ్యాయుడు విద్యార్థులకు దండన బెత్తం ద్వారా దండిస్తాడో అప్పుడు సమాజం బాగుపడుతుంది, వాటిలో క్రమశిక్షణ వస్తుంది. లేకపోతే పోలీసుల లాఠీ ఛార్జీలతో వాడు జైల్లో ఉండి లాఠీ దెబ్బలతో క్రమశిక్షణ నేర్చుకోవాలా. కాబట్టి ఇప్పుడైనా సరే సమాజంలో తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని గమనించి ఇక్కడ జరిగిన ఆ ఘటనను తర్వాత రాబోయే కాలంలో ఏ విద్యార్థి కూడా ఉపాధ్యాయుల మీద ఎటువంటి చర్యలకు లోను కాకుండా, ఎటువంటి చర్యలకు పాల్పడకుండా కఠినమైన చర్యలు విధించాలని ఏపీటీఎఫ్ గుర్తు పక్షాన కోరుకుంటున్నాము. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. అంబేద్కర్ ఆశయాలు సాధిద్దాం. జోహార్ జోహార్ అంబేద్కర్ గారికి జోహార్. జోహార్ జోహార్ అంబేద్కర్ జోహార్. एजाज अहमद अमर रहे. एजाज अहमद अमर रहे. एजाज अहमद अमर रहे. एजाज अहमद अमर रहे. ఖండిస్తున్నాం కొత్తపల్లి జెడ్పీహెచ్ఎస్ ఖండిస్తున్నాం. ఖండిస్తున్నాం. ఓకే సార్.